ప్రకృతితో ఉన్న అనుబంధానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది. అందమైన పూలను పొందిగ్గా అమర్చి మహిళలంతా సంఘటితంగా ఆడే బతుకమ్మ పండుగ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విదేశీ కళాకారుణులు సైతం భాగ్యనగరంలో బతుకమ్మలు ఆడడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తంగేడు పూలు, గునుగు పూలు, చిట్టి చామంతులతో చూడచక్కగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో అందంగా ముస్తాబై ఆడిపాడే ఆడపడుచులతో ఊరువాడ కొత్త శోభను సంతరించుకుంటాయి. బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ సంస్కృతికి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగను మహిళలు సంఘటితంగా జరుపుకుంటారు. రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించని ఆనందాల వేడుక ఇది. నవరాత్రులతో పాటు యువతులు, ఆడపడుచులు, ముత్తైదులు సంప్రదాయబద్ధంగా ముస్తాబై బతుకమ్మలు ఆడుతూ సందడి చేస్తారు. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పుల బతుకమ్మ. ఇలా 9 రోజుల పాటు ఊరువాడ సందడే సందడి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బోనాలు, బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా గుర్తించి ఘనంగా నిర్వహిస్తోంది. గత 2 ఏళ్ల కంటే ఈసారి మరింత అట్టహాసంగా, వర్ణరంజితంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి విదేశీ కళాకారుణులు బతుకమ్మ వేడుకల్లో ఆకర్షణగా నిలవనున్నారు. 7 దేశాలకు చెందిన విదేశీ కళాకారుణులు భాగ్యనగరంలో బతుకమ్మ ఉత్సవాల్లో ఆడి పాడనున్నారు. మలేషియా, రష్యా, ఇండోనేషియా, ఆర్మేనియా, అజర్బైజాన్ తదితర దేశాల నుంచి కళాకారుణులు రానున్నారు. వారంతా ఇప్పటికే సాధనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ పలు బతుకమ్మ పాటలను ఆయా దేశాల కళాకారుణులకు పంపించింది. యూట్యూబ్ దృశ్యాల ఆధారంగా బతుకమ్మ ఆడటాన్ని వారు సాధన చేస్తున్నారు. బతుకమ్మ 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 తంగెళ్ళో దొరికిన తల్లి. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల పట్ల మక్కువ, ఇక్కడి ఆచార వ్యవహారాలపై గౌరవమున్న విదేశీ మహిళలను బతుకమ్మ వేడుకల కోసం ఎంపిక చేశారు. 39 మంది విదేశీ కళాకారుణులు అక్టోబర్ 7న రవీంద్ర భారతిలో, 8న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారిల శాంతి సరోవరంలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. విదేశీ వనితలను నగరానికి రప్పించడానికి బ్రహ్మకుమారీలు కృషి చేసినట్లు సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెలాఖరులో బతుకమ్మ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక రాష్ట్రమంతా బతుకమ్మ పాటలు మారుమోగనున్నాయి. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరూ కోల్, బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలెందరూ కోల్, నీ